రంగాపురంలో సీనయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. వారికి చరణ్ అనే కొడుకు ఉంటాడు. సీనయ్యకి కోపం ఎక్కువ. ముఖ్యంగా తన కొడుకంటే ఇంకా కోపం. చరణ్ ఒక సోమరిపోతు. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉంటూ నిద్రపోతూ ఉండేవాడు. అందుకే సీనయ్య తన కొడుకుపై కోప్పడుతూ ఉండేవాడు. సుశీల మాత్రం తన కొడుకుని గారాబంగా చూసుకునేది. ఒకరోజు సీనయ్య, ఒరే మొద్దు వెదవా, అలా నిద్రపోతూనే ఉంటావా? నీ వయసు అబ్బాయిలంతా ఉద్యోగాల్లో ఉన్నారు. నువ్వేమో ఇలా ఇంటి పట్టునే ఉన్నావు. దీనికంతటికీ కారణం ఇదిగో ఇదే. దీన్నంటే గాని నీకు బుద్ధి రాదురా. యావండి, నన్నెన్నైనా అనండి, నా బిడ్డని మాత్రం దయచేసి ఏమనకండి. ఆ దరిద్రుణ్ణి చెడగొట్టింది నువ్వే గదే. నీ వల్లే. వాడు చూడు, నా మాటలు అసలు లెక్క చేయటమే లేదు. సీనయ్య అలా తిడుతున్నా చరణ్ మాత్రం పట్టించుకోకుండా నిద్రపోతూనే ఉంటాడు. సీనయ్య తిట్టి తిట్టి కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీనయ్య వెళ్లడం ఆలస్యం. వెంటనే నిద్రలేచిన చరణ్ వంటగదిలోకి వెళ్లి భోజనం వడ్డించుకుని తింటూ ఉంటాడు. రే నాన్నా, మెల్లగా తిండ్రా, మీ నాన్నిప్పుడే రాళ్లే. ఆయనిప్పుడో మధ్యాహ్నానికి వస్తాడు. కాస్త నెమ్మదిగా తిను. తింటాలేమ్మా. ఆయనెందుకమ్మా ఎప్పుడూ అలా తిడుతూ ఉంటాడు? కొడుకంటే ఆ మాత్రం ప్రేమ కూడా ఉండదా ఆయనకి? ఒక్కగానొక్క కొడుకుని ఎంత గారాబంగా చూసుకోవాలి. ఆయనెప్పుడు ఇంతే గదా. అలా చరణ్ తన తల్లితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో హఠాత్తుగా సీనయ్య అక్కడికి వస్తాడు. అవున్రా, నేనెప్పుడు ఇంతే. నువ్వు పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుందిరా నా బాధ. చెప్పిన మాట వినవుగాని ఇలా కుంభాలు కుంభాలుగా తినటం మాత్రం బాగా తెలుసు. నాన్నా, నన్నలా తిట్టకండి. తినేటప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా తిననివ్వరు గదా అంటూ చరణ్ తన ప్లేట్ని పక్కకు పెట్టేసి అలిగి వెళ్ళిపోతాడు. అది చూసి సుశీల చాలా బాధపడుతుంది. ఏంటండి మీరు తినేవాడిని పట్టుకుని అలా తిట్టారు? పాపం వాడు ఎంత బాధపడ్డాడో ఏంటో. మీ తిట్లు భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నా బిడ్డ. చీచి, నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉంటాడో ఏంటో. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. అబ్బా, కొడుకే పెద్ద నాటకాలు రాయడనుకుంటే ఇప్పుడు తల్లి కూడా దోడయింది. నీ కొడుకు, అదే ఆ సోమరిపోతు వెధవ ఎక్కడికి వెళ్ళడు. ఇల్లు దాటి వెళ్తే వాడు నీ కొడుకెలా అవుతాడు? చూద్దు రావాడెక్కడున్నాడో అంటూ సుశీలని చరణ్ గదికి తీసుకుని వెళ్తాడు. ఆ గదిలో చరణ్ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. చరణ్ని చూసి సుశీల తలదించుకుంటుంది. అదిగో చూశావా, నీ పుత్రరత్నం సిగ్గు శరం లేకుండా ఎలా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాణ్ణి ఎంత తిట్టినా లాభం లేదు. ఆ విషయం నీక్కూడా తెలుసు. అయినా ఏదో పెద్ద నువ్వే తల్లివి అయినట్టు సీరియల్ డ్రామాలాడొద్దింకా. అయినా మీరెప్పుడు అంతే. వాణ్ణలా అంటే ఎలా చెప్పండి? వాడు అదృష్టవంతుడండి. మీరు చూస్తూ ఉండండి. ఏ రోజుకైనా వాడు గొప్పవాడవుతాడు. అందరూ గర్వపడేలా చేస్తాడు. బండరా ఎప్పుడూ వజ్రమవ్వదు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి సీనయ్య అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ మరుసటి రోజు సీనయ్య స్నేహితుడు రాంబాబు అక్కడికి వస్తాడు. రాంబాబును చూసి సీనయ్య చాలా సంతోషపడతాడు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. చాలా బావున్నావు గదా. నాకేంట్రా, దర్జాగా ఉన్నాను. నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు గదా, ఇప్పుడు నాకేమీ ఇబ్బంది లేదు. కోరినవి కోరినట్టుగా నా కొడుకు తెచ్చిపెడుతున్నాడు. నాకింకేం కావాలి చెప్పు. ఇంతకీ నీ కొడుకేం చేస్తున్నాడ్రా? వాడింట్లోనే ఉంటున్నాడ్రా. నేనింకా వ్యవసాయమే చేస్తూ ఉన్నాను. అన్నయ్య, మీకు భోజనం వడ్డించమంటారా? అబ్బే వద్దమ్మా, నేనింటి దగ్గరే భోజనం చేసొచ్చాను. ఒకసారి వీడెలా ఉన్నాడో చూద్దామని వచ్చాను. వీణ్ణి చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. ఆ రోజుల్లో వీడు మాతో పోట్లాడేవాడు. వీడి కొడుకుని గొప్ప ప్రయోజకుని చేస్తానని చెబుతూ ఉండేవాడు. మేమంతా వీళ్లాగే ఉండాలనుకునేవాళ్ళం. కాని ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు. అరే రాంబాబు, ఇప్పుడవన్నీ ఎందుకులేరా? ఉండరా, నువ్వు నాతో మాట్లాడుతుంటే సుశీల మధ్యలో మాట్లాడి తన కొడుకు విషయాన్ని దాటేస్తుంది. నాకు ఆ విషయం బాగా అర్థమైందిరా. అందుకే నేనిప్పుడు ఖచ్చితంగా ఒక విషయం చెప్పి తీరాలి. ఏడమ్మా, వెళ్ళి నీ కొడుకును ఒకసారి తీసుకురా. అది కాదన్నయ్యా. ఒరే,
ఇప్పుడొద్దులేరా. ఇంతలో అక్కడికి చరణ్ వస్తాడు. చరణ్ని చూసి సుశీల సీనయ్యలు తలదించుకుంటారు. చూడు బాబూ, నేను మీ నాన్న స్నేహితుణ్ణి. చాలా రోజులుగా వాణ్ణి చూడలేకపోయాను. ఇప్పుడు వాణ్ణి చూశాక అసలెందుకొచ్చానా అనిపిస్తుంది. మీ నాన్న నాకు చాలా ప్రత్యేకం బాబూ. ఎప్పుడూ ఎవరిని బాధపెట్టనివ్వడు. ఎవరికే కష్టం వచ్చినా వెంటనే ఆ సమస్యను తీర్చేసేవాడు. కాని ఈరోజు ఇంకా వాడు పనిచేసుకుంటూ బతుకుతున్నాడని తెలిసి చాలా బాధగా ఉంది. రేయ్ రాంబాబు, ఇకలే బయలుదేరు. అలా సీనయ్య మాటలకి రాంబాబు అక్కడ్నుంచి బయలుదేరుతూ వెళ్తూ వెళ్తూ ఇలా అంటాడు. చూడు చరణు, ఇప్పుడు కూడా మీ నాన్న నువ్వు బాధపడకూడదని నన్ను వెళ్ళిపోమంటున్నాడు. అటువంటి నాన్న దొరకటం నీ అదృష్టం నాయనా. ఆయన్ని కష్టపెట్టమాకు, బాధపెట్టకు. ఆలోచించు నాయనా. అలా రాంబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాంబాబు వెళ్ళిన తర్వాత చరణ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన తండ్రిని చూసి చాలా బాధపడతాడు. చరణ్ని చూసి సీనయ్య కూడా కాస్త బాధపడతాడు. నాన్నా, నేను మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి నాన్నా. రేయ్ బాబు, వాడి మాటలేం పట్టించుకోకు. వాడు నా స్నేహితుడు కాబట్టి అలా చెప్పాడు. నువ్వు కంగారు పడకు, బాధపడకు, సరేనా? సరే నాన్నా అంటూ చరణ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. చరణ్ని చూసి సీనయ్య సుశీలలు మౌనంగా ఉంటారు. కొంతసేపటికి గదిలోకి వెళ్లి చరణ్ ఇంకా బాధపడుతూనే ఉన్నాడేమో అనుకుని ఇద్దరూ వెళ్లి చూస్తారు. కాని అక్కడ యథావిధిగా చరణ్ దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. సీనయ్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. తల బాదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. చరణ్లో మాత్రం ఎటువంటి మార్పు రాదు. ఇంతలో ఒకరోజు, అమ్మా, నేనలా పొలం వైపు వెళ్ళొస్తాను. ఏంట్రా, నేను విన్నది నిజమేనా? మీ నాన్నకి సహాయం చేయడానికి వెళ్తున్నావా? అంత లేదులే, నేనలా వెళ్ళి కాస్త తిరిగి వస్తాను. చాలా రోజులైంది కదా బయటకు వెళ్ళి. ఎల్లి బాబు, ఎల్లి షికారుకి తిరిగిరా. అలా ఇంటి నుంచి బయలుదేరిన చరణ్ దారి మధ్యలో పొలాలన్నీ చూస్తాడు. ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో గమనిస్తాడు. అలాగే చిన్నతనంలో తాను ఆడుకున్న ప్రాంతాలన్నీ చూస్తాడు. సాయంత్రం అయిపోతుంది. ఇక ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంటే కాస్త దూరంలో ఒక వ్యక్తి గోతిని తవ్వి ఓ మూటని దాచిపెడుతూ ఉంటాడు. అతన్ని చూసిన వెంటనే చరణ్ చాటుగా ఉండి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు. గోతిని తవ్వి ఆ మూటను అందులో ఉంచి మట్టితో కప్పెట్టేసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. చాటుగా ఉండి అది గమనిస్తున్న చరణ్ను సీనయ్య గమనిస్తూ ఉంటాడు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ దొంగలాగా చాటుగా ఉండి ఏం చేస్తున్నావు? కొంపదీసి దొంగ పనులేమైనా చేద్దామనుకుంటున్నావా ఏంటి? నీకు దండం పెడతాన్రా బాబు, అంత పని మాత్రం చేయకు. ఇంట్లో ఉండి నిద్రపోగాని అలాంటి దొంగ పనులు మాత్రం చేయబాకు. నాన్న, నేనేదో సరదాగా అలా బయటకొచ్చానంతే. కాని అక్కడొక వ్యక్తి గోతిని తవ్వి ఏదో మూటని మట్టిలో కప్పెట్టాడు. అవునా? అయినా అదంతా మనకొద్దురా, పద ఇంటికెళ్దాం. మీరుండండి నాన్న, అసలు ఆ మూటలో ఏముందో నేను చూడాలి అంటూ చరణ్ అక్కడికి వెళ్లి మట్టిని తీస్తాడు. ఆ తర్వాత అందులో ఉన్న మూటని పైకి తీసుకొచ్చి విప్పి చూస్తాడు. సీనయ్య కూడా ఆ మూటలో ఏముందోనని చూస్తాడు. ఇద్దరూ అవి చూసి ఆశ్చర్యపోతారు. ఆ మూట నిండుగా వజ్రాలుంటాయి. వాటిని చూసి ఇద్దరూ ఆనందపడతారు. వెంటనే ఆ మూటని తీసుకొని ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. సీనయ్య చరణ్ కలిసి రావడంతో వారిని చూసి సుశీల చాలా కంగారు పడుతుంది. రేయ్, మళ్ళీ ఏం చేశావురా? ఆ మూటేంటి? మీ నాన్నకి తలవంపులు తెచ్చే పని చేయలేదు కదా? సుశీల, నువ్వు చెప్పింది నిజమేనే. నీ కొడుకుని సోమరిపోతూ అనుకున్నాను, కాని వాడు నిజంగా చాలా అదృష్టవంతుడే. ఇంతకీ ఏం జరిగిందండి? సీనయ్య అక్కడ జరిగిన విషయమంతా సుశీలకి చెబుతాడు. సుశీల కూడా చాలా సంతోషపడుతుంది. వెంటనే తన కొడుకు చరణ్కి దిష్టి తీస్తుంది. చూసావామ్మా, అదృష్టవంతుడు ఏం చేయకపోయినా వాడి దగ్గరికే సంపదొస్తుంది.
ఇక ఈ వజ్రాలమ్మి నేను డబ్బులు తీసుకొస్తాను. నిన్ను నాన్నని బాగా చూసుకుంటాను. చరణ్ మాటలకి సీనయ్య సుశీల చాలా సంతోషపడతారు. అనుకున్నట్లుగానే చరణ్ డబ్బులు తెచ్చి తన తండ్రి సీనయ్య ముందు ఉంచుతాడు. ఆ డబ్బులతో పెద్ద ఇల్లు కట్టుకుని మంచి కారు కొనుక్కొని చాలా సంతోషంగా చరణ్ బ్రతుకుతాడు. తన తల్లిదండ్రులైన సీనయ్య సుశీలని ఆనందంగా చూసుకుంటాడు చరణ్. ఇంటి మధ్యలో నిలబడిన పిసినిగొట్టు గోపాలం తన ఇంటి నలువైపులా చూస్తూ ఉండగా అతని భార్య సుకన్య వచ్చింది. తన భర్త వాలకం చూసి, ఏం జరిగిందండి? ఇంటి మధ్యలో నిలబడి అదే పనిగా ఇంటి నలువైపులా చూస్తున్నారు. ఎక్కడైనా బంగారు నాణేలున్నాయని కలొచ్చిందా ఏంటి? ఇప్పుడు నా బతుక్కి కల ఒక్కటే తక్కువైంది సుకన్య. అసలే నేను భయంతో బెంబేలెత్తిపోతుంటే నువ్విలా కల గురించి బంగారు గురించి మాట్లాడడం ఏమీ బాలేదు సుకన్య. ఏమిటి, పిసినిగొట్టులో పట్టభద్రులైన మీరు భయపడుతున్నారా? ఎందుకో తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏం చేస్తావు సుకన్య? సమస్య నేను సంపాదించిన సొమ్ము గురించి. సొమ్ముని నువ్వు ఖర్చు చేయడమే గాని ఏనాడైనా సంపాదించి పెట్టావా ఏంటి? అయినా ఇప్పుడు మీరు పిసినిగొట్టుతో సంపాదించిన సొమ్ము భద్రంగానే ఉంది కదా. ఆ సొమ్ములు రెక్కలొచ్చేమి ఎగిరిపోలేదు కదా, కాళ్ళొచ్చి పరిగెత్తలేదు. ఇంకా తమరికి సంపాదించిన సొమ్ము గురించి వచ్చిన సమస్య ఏమిటో? దొంగల సమస్య సుకన్య. ఊర్లో రోజు రోజుకి దొంగలు పెరుగుతూనే ఉన్నారు. ధనం ఉన్న 2-3 ఇళ్లలో దొంగతనం చేస్తానే ఉన్నారు. దొంగల గురించి, జరుగుతున్న దొంగతనాల గురించి మీరెందుకు అంతగా కంగారు పడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరు పిసినుగుట్టని ఊరంతా తెలుసు. ఇక దొంగలకు తెలియకుండా ఉంటుందా చెప్పండి? తెలిసే ఉంటుంది సుకన్య. అదే కదా నా సమస్య, అదే నా బాధ. పిసినుగొట్టుతో వీడు బాగా సంపాదించుంటాడు. ఈ రోజు రాత్రి ఎలాగైనా ఈ పిసినుగొట్టు గోపాలం ఇంట్లో దొంగతనం చెయ్యాల్సిందేనని కంకణం కట్టుకుని ఓ అర్ధరాత్రి పూట ఓ 2 దొంగలు మన ఇంట్లోకి వస్తే? ప్రాణభయంతో మనం పడుకుంటున్న చెక్క మంచా అనుకున్న రహస్య తలుపు గురించి, అందులో మీరు దాచిన సొమ్ము గురించి మొత్తం చెప్పేస్తాను. మిమ్మల్ని ఏం చేయకుండా ప్రాణాలతో వదిలిపెడతానని చెప్తే దొంగ చేతికే తాళాలు కూడా ఇస్తాను. అలా చేస్తావని నేను సంపాదించిన సొమ్ముని ఎక్కడో ఒకచోట నీకు కూడా తెలియకుండా, నీకు కూడా చెప్పకుండా దాచిపెట్టాలనుకుంటున్నాను. ఇంట్లో ఎక్కడ దాచిపెట్టినా నా కంట్లో పడుతుంది. ప్రాణం పోయే పరిస్థితి గాని సందర్భం గాని వచ్చినప్పుడు అది బయటపడుతుంది అని సుకన్య చెబుతూ ఉండగా ఆ ఊరిలో ఏకాకిలా ఒక మట్టి ఇంట్లో జీవిస్తున్న పాపయ్య వచ్చాడు. అమ్మగారు, అమ్మగారు, నేను పాపయ్యని వచ్చానండి. చేయాల్సిన పనులు చెప్తే చకచక చేసేస్తాను. తమరిచ్చే చిల్లర తీసుకుని వెళ్ళిపోతానమ్మా అని అంటూ ఉండగా ఆ మాటలు వింటుంది సుకన్య. ఏకాకి పాపయ్య వచ్చాడు, నేను వెళ్లి పనులు చేయించుకుంటాను అని చెప్పి సుకన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఏకాకి పాపయ్య అనగానే పిసినిగొట్టు గోపాలం బుర్ర పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది. ఏకాకి పాపయ్య అంటే వెనక ముందు ఎవరూ లేని అనాథ గదా. ఓ అనాథ ఇంట్లో ఇంత డబ్బుంటుందని ఏ దొంగ అనుకోడు. అతని ఇంటివైపు కూడా చూడరు. వీడు నాకు పనికొచ్చేలా ఉన్నాడు. నేను సంపాదించిన సొమ్ము మొత్తం ఈ ఏకాకి పాపయ్య దగ్గర వాడింట్లోని దాచిపెడతాను. అప్పుడు దాచిన సొమ్ము భద్రంగా ఉంటుంది అని ఆలోచన చేసి బయట సుకన్యతో మాట్లాడుతున్న పాపయ్యని చూస్తాడు. పాపయ్య, ఈరోజు పనులు లేవు, అలాగే చిల్లర కూడా లేదు. మరెక్కడైనా పని చూసుకో, చిల్లర సంపాదించుకో. అలాగే అమ్మగారు అని చెప్పి పాపయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ పాపయ్య ఇప్పుడు ఇంటికెళ్తున్నట్టున్నాడు. నేను నా సొమ్ము మొత్తాన్ని తీసుకుని పాప ఇంటికే వెళ్తాను అని అనుకుని పడక గదిలో మంచానికున్న రహస్య తలుపు తెరిచి అందులో నుంచి సొమ్ము ఉన్న సంచిని బయటకు తీసి భద్రంగా పట్టుకుని తన భార్య సుకన్యకి కూడా చెప్పకుండా పాపయ్య ఇంటికి వెళ్తాడు. పాపయ్య ఆ సమయంలో ఇంట్లో లేడు. గోపాలం పాపయ్య ఇంటిని చూస్తూ ఉండగా బయట నుంచి పాపయ్య ఇంటికొచ్చాడు. తామరాయ్ గారు, నా కోసం వచ్చారా? తినటానికి ఏమైనా తీసుకొచ్చారా అయ్యా? ఈరోజు తీసుకురాలేదు పాపయ్య. రేపటి నుంచి నేనే నీకు తినడానికి కావాల్సిన తిండి మొత్తం తీసుకొస్తాను. నువ్వు మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సరేనా? ఎందుకయ్య గారు, నేనెప్పుడూ ఇంట్లోనే ఎందుకుండాలి అని పాపయ్య అడగగానే తీసుకొచ్చిన సొమ్ముని చూపిస్తాడు గోపాలం. సొమ్ముని చూసావు కదా పాపయ్య, మా ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉంది.
నీ ఇంటి వైపైతే అసలు దొంగలు చూడను కూడా చూడరు. అందుకని మీరు ఈ సొమ్మున్న సంచిని నా ఇంట్లో దాచిపెట్టాలని చూస్తున్నారు. అదిగో అయ్యా, అలా వేలాడుతున్న ఇంటి దూలాన్ని గట్టండి. నాకెట్టాగూ అందదు. నేనందులో నుంచి డబ్బులు తీసుకోను అని చెప్పిన పాపయ్య మీద గోపాలానికి నమ్మకం కలిగింది. అతి కష్టం మీద దూలానికి సొమ్మున్న సంచిని కట్టాడు గోపాలం. ఇక ఆ రోజు నుంచి పిసినిగొట్టు గోపాలం పాపయ్య కోసం 3 పూటలా కమ్మని కూరలు భార్య సుకన్యతో చేయిస్తూ డబ్బాల కొద్దీ తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడు. పాపయ్య కూడా కాలు బయట పెట్టకుండా 3 పూటలా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున నిద్రమబ్బుగా లేచిన పాపయ్యకి కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అంటే ధనేల్మని కింద పడతాడు. తలకి బాగా దెబ్బ తగులుతుంది. ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటాడు. తన డబ్బుల కోసం గోపాలం పాపయ్యకి సేవ చేయలేక వీరయ్య సుజాత దంపతుల్ని మాట్లాడి పెడతాడు. వీరయ్య, సుజాత, నేను చెప్పింది మొత్తం గుర్తుంది కదా? ఉంది బాబుగారు. ఈ మంచంలో పడుకున్న బాబు మీకు బాగా కావాల్సిన బాబు. ఆయనకి ఆరోగ్యం బాగాలేక మంచంలోనే పడుకుని ఉంటాడు. నేను నా భార్య అతనికి అన్ని రకాల సేవలు చెయ్యాలి. అంతే కదయ్యా? అంతే వీరయ్య. ఇక మీరెళ్ళి గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా పడుకోండి బాబు. ఈ మంచం మీద ఉన్న ఆయన్ని మేము చూసుకుంటాం అని చెప్పగానే గోపాలం సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వీరయ్య సుజాతలు వంట చేసుకుంటూ కడుపు నిండా తింటూ పాపయ్యకి తినిపిస్తూ అతన్ని బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే పాపయ్య పదే పదే దూలానికి వేలాడుతున్న సంచి వైపే చూస్తూ ఉండేవాడు. ఇది సుజాత గమనిస్తుంది. ఏవయ్యా, ఈ పాపయ్య అదే పనిగా ఆ దూలానికి ఎలాడుతున్న సంచిని చూస్తున్నాడు. ఒకసారి ఆ సంచిలో ఉందో చూడు. మనకెందుకు వచ్చింది సుజాత? మన పని మనం చేసుకోవాలి గాని. నాకెందుకో ఆ సంచిలో సానా సొమ్మునట్టుగా అనిపిస్తుంది మావా అని చెప్పగానే వీరయ్యకి ఆశ కలుగుతుంది. అతి కష్టం మీద దూలానికి కట్టిన సంచిని తీస్తాడు. వీరయ్య సుజాత ఆ సంచిలో ఉన్న సొమ్ముని చూసి ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు. నీ చెప్పాను కదా మావా, ఈ పాపయ్య దాచిన సొమ్ము కావచ్చు. అతను ఎట్టాగో వాడుకోలేడు. ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. గోపాలం బాబుకి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పగానే వీరయ్యకి కూడా నిజమే అనిపించింది. ఇక అత్యాశతో ఆ ఇద్దరు ఆ సొమ్ముని తీసుకుని గోపాలానికి చెప్పకుండా పారిపోతారు. ఈ విషయం తెలియని గోపాలం ఓ 2 రోజుల తర్వాత పాపయ్య దగ్గరికి వస్తాడు. అతనికి వీరయ్య అతని భార్య సుజాత కనిపించరు. గోపాలానికి అనుమానం వస్తుంది. దూలం వైపు చూస్తాడు. అక్కడ తను దాచిపెట్టిన సొమ్ము ఉండదు. గోపాలానికి ఉన్నపలంగా పిచ్చి పట్టినంత పనవుతుంది. నమ్మకంగా ఉంటారని వీరయ్య సుజాతని తీసుకొచ్చి పెడితే వాళ్ళిట్ట మోసం చేస్తారనుకోలేదు. ఇప్పుడు నేనిక్కడ దాచిన సొమ్ము గురించి బయట ఎవ్వరికీ చెప్పలేను. ఈ బాధని భరించలేను. గట్టిగా ఏడవాలనుంది, కానీ ఏడవలేను. గట్టిగా అరవాలనుంది, కానీ అరవలేను అని అనుకుంటూ బాధపడుతూ పాపయ్యని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అత్యాశకు పోయి సొమ్ముని తెచ్చుకున్న వీరయ్య సుజాత దంపతులు తమ ఇంట్లో ఆ సొమ్మును చూస్తూ మురిసిపోతూ ఉంటారు. సుజాత, దాచిన సొమ్మును దోచుకొచ్చావు. ఇప్పుడు ఈ సొమ్ముతో ఏం చేద్దాం? సొమ్ములు చేతిలో లేనప్పుడు ప్రతిదీ కొనాలనిపించేది. ఇప్పుడు సొమ్ము చేతి నిండా ఉండేసరికి ఏది కొనాలో అర్థం కావట్లేదు. అయితే బాగా ఆలోచించి సుజాత, అప్పటి వరకు ఈ సొమ్ముని భద్రంగా దాచుకుందాం అని వీరయ్య చెప్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో సొమ్ముండటం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ఏ క్షణాన ఎవరు దోచుకుంటారోనన్న భయంతో వీరయ్య దంపతులు ప్రశాంతంగా బ్రతకలేకపోతారు. సుజాత, ఇట్ట భయపడుతూ బతకటం నా వల్ల కాదు. దోచిన సొమ్ముని దోచిన చోటే పెడదాం. ఈ సొమ్మును తీసుకొచ్చినప్పటి నుంచి అంత దరిద్రం చుట్టుకుంది. తీసుకెళ్లి ఎక్కడుందో అక్కడే పెడదాం పదా అని చెప్పి వీరయ్య సుజాత ఆ సొమ్మును తీసుకుని పాపయ్య దగ్గరికి వస్తారు. అయితే పాపయ్య అప్పటికే చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకుని వీరయ్య సుజాత బాధపడుతూ ఉండగా గోపాలం అక్కడికి వస్తాడు. వీరయ్య సుజాతలతో పాటు వాళ్ళ చేతిలో ఉన్న సొమ్ము సంచిని కూడా చూస్తాడు. గోపాలానికి సంతోషంగా అనిపిస్తుంది. మీరేంటి మళ్ళీ వచ్చారు? అయ్యా, చనిపోయిన ఈ పాపయ్యా అని అనగానే గోపాలం ఆశ్చర్యంగా, ఏంటి పాపయ్య చనిపోయాడా అని చెప్పి అప్పుడు గోపాలం పాపయ్య వైపు చూస్తాడు. పాపయ్య చనిపోయి కనిపిస్తాడు. గోపాలానికి బాధ అనిపిస్తుంది. మీరే చంపారు కదా? లేదు బాబు, మాకే పాపం తెలీదు. పాపయ్య అదే పనిగా దూలానుకున్న సొమ్ము సంచిని చూస్తుంటే
ఏంటా అని తీసి చూసాం బాబు, సొమ్ము కనబడిందంతే. అత్యాస పుట్టి తీసుకెళ్లిపోయారు. ఇంత సొమ్ము మీ దగ్గరుండేసరికి నిద్ర పట్టక అప్పగించాలని తీసుకొచ్చారు, అంతేనా అంతే బాబు, మేము వచ్చిన పని అయిపోయింది బాబు, ఇక మేము వెళ్ళిపోతాం అని చెప్పి వీరయ్య సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పిసినిగొట్టు గోపాలం తన సొంత ఖర్చులతోనే పాపయ్య అంత్యక్రియలు పూర్తి చేసి పాపయ్య రుణాన్ని తీర్చుకుంటాడు. కాని పాపయ్య ఆత్మ ఆ ఇంట్లో తిరుగుతుందని పుకారు లేపి దాచిన సొమ్ముని కాపాడుకుంటూ ఉంటాడు గోపాలం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.